తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై కలెక్టర్ ప్రశాంతి స్పందించారు. విశాఖ నుంచి వచ్చిన క్యాన్సర్ వైద్య నిపుణులు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. క్యాన్సర్ వ్యాప్తికి గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు. అన్ని రకాల పరీక్షల తర్వాత క్యాన్సర్ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సో ఈ విషయంలో ఈ గ్రామస్తులందరూ కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ మనం ఐడెంటిఫై అయినవి కానీ, నెంబర్ ఆఫ్ కేసెస్ డెత్స్ ఐడెంటిఫై అయినవి కానీ ఇది మనకి నేషనల్ యావరేజ్ అండ్ స్టేట్ యావరేజ్కి దగ్గరగానే ఉన్నాయి. ఒకవేళ మన సస్పీషియస్ కేసెస్గా ఏమనుకున్నామో అందులో నెంబర్ కొంచెం ఎక్కువ అయితే అప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది. అలా ఉండదు అని ప్రస్తుతానికి మన డేటా ప్రకారం అనుకుంటుంది. అన్ని రకాల క్యాన్సర్కి ట్రీట్మెంట్ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వ హాస్పిటల్స్లోని అలానే మనకి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో ఉన్నాయి. అలానే మనకి ఏదైనా దానికి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వలేక కొంచెం హై హ్యాండ్కి వెళ్ళాలి అనేటప్పుడు కూడా మనం సిఎంఆర్ఎఫ్ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యేస్ వాళ్ళ సహకారంతో మనం ఆ అమౌంట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 2 రోజులు చేసింది ప్రిలిమినరీ. ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో నేను కలెక్టర్ గారిని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి వచ్చారు. వీళ్ళు దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్. ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం, అనుమానితులకి అందరికీ ఫర్దర్ టెస్టులు చేయడం, అవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వద్దాం నంబరు. అట్ ది సేమ్ టైం ఇది ఒక రోజుతో ఎండ్ అయిపోయే విషయం కూడా కాదు. ఇప్పుడు ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన కేసెస్ ఉన్నాయో లేకపోతే ఇంకా ఏదైనా 2B సస్పెక్టెడ్ ఉన్నాయో ఇవన్నీ మరలా ఇంకో 3 months తర్వాత కూడా మరలా రిపీట్ చేస్తే తప్పించి మనం అల్టిమేట్గా ఒక ఫేవర్కి అయితే రాలేము. మెయిన్ ఎలిగేషన్ అసలు రూట్ కాజ్ కావాలి. రూట్ కాజ్ అనేది వస్తే మేడం చెప్పినట్టు వాళ్ళ వల్ల ఏం కాలేదనుకోండి, దానికి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మార్చుకోండి, లేకపోతే ఇట్లా ఉండండి అనేది చెప్పడం అనేది ఒకటి జరుగుతుంది. ఇది కాదు, నేషనల్ యావరేజ్ కన్నా కొంత ఎక్కువ కనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఇప్పుడు రూట్ కాజ్ ఆల్రెడీ RWS వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక టీం వచ్చింది. అట్లే విధంగా పూణే నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సైంటిస్ట్స్ వస్తున్నారు. ఇవన్నీ స్టడీ చేయాలి.